రానున్న రోజుల్లో బీఆర్ఎస్ దే అధికారమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మాజీ ఎమ్మెల్యే చందర్, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. బెల్లం ఉన్న దగ్గరే ఈగలొస్తాయని, అలాగే సిరి సంపదలు ఉన్న తెలంగాణను దోచుకోవటానికి కొందరు సిద్ధంగా ఉన్నారన్నారు. 10 ఏళ్లు తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు. కానీ ఇప్పుడు సమస్యల వలయంలో తెలంగాణ చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవాడు కాదు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. మనల్ని బలవంతంగా ఆంధ్రాలో కలిపారన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ దే అధికారమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మాజీ ఎమ్మెల్యే చందర్, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. బెల్లం ఉన్న చోట ఈగలొస్తాయని, అలాగే సిరి సంపదలు ఉన్న తెలంగాణను దోచుకోవటానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారన్నారు. 10 ఏళ్లు తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు. కానీ ఇప్పుడు సమస్యల వలయంలో తెలంగాణ చిక్కుకుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవాడు కాదు అంటూ సంచలన కామెంట్స్ చేశారు కేసీఆర్. మనల్ని బలవంతంగా ఆంధ్రాలో కలిపారన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, చెప్పండి, తనను కలిసిన బీఆర్ఎస్ నాయకులతో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. వ్యాఖ్యల సారాంశం ఏంటి? రాజేశ్వరి, గోదావరి కన్నీటి గోస పేరుతోటి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాదయాత్ర చేశారు. ఆయన సొంత నియోజకవర్గం నుంచి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం వరకు కూడా ఈ రోజు పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేసిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోటి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో పాటుగా ఇతర నాయకులు కూడా కేసీఆర్ ని కలిశారు. కేసీఆర్ ని కలిసిన తర్వాత కేసీఆర్ ఆ నాయకులను ఉద్దేశించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ప్రజల్లోనే ఉండాలి, ప్రజల పక్షాన ఉండి ప్రజా సమస్యలపైన పోరాటాలు నిర్వహిస్తే ఖచ్చితంగా తిరిగి మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ప్రజలు ఆదరిస్తారని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఇక ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అంటే కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా ఆయన కేసీఆర్ చెప్పినట్టుగా కూడా మనకైతే సమాచారం. ఇక బెల్లం ఉన్న దగ్గరికి ఈగలు వస్తాయన్నట్లుగా అలానే సిరి సంపదలు ఉన్న తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లు తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు లేవు, ఇప్పుడు సమస్యల వలయంలో తెలంగాణ చిక్కుకుంది. ఆనాడు మోడీ నా మెడపై కట్టి పెట్టిన తెలంగాణ కోసం నేను ఎక్కడ వెనుకడుగు వేయలేదని, తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని, రామగుండంలో గెలిచిన ఎమ్మెల్యే ఓ సన్యాసి అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. తెలంగాణకు ఆనాడు ఇందిరాగాంధీ మోసం చేసిందని, ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవాడు కాదని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేశారు. బలవంతంగా మనల్ని ఆంధ్రాలో కలిపారు. ఈ నెలపై ఎవరు శాశ్వతం కాదు, అందరూ ఒక్కో కేసీఆర్ లా తయారు కావాలి, తెలంగాణ హక్కుల కోసం పోరాడాలి. కాంగ్రెస్ పార్టీ నోటికొచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదు. మేనిఫెస్టోలో పెట్టనున్న రైతు బంధు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీ. అంటే ఎటువంటి ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టకుండానే రైతు బంధు, కళ్యాణ లక్ష్మి పథకాలు మనము ప్రజలకు ఇచ్చాము. అవి ఎంతో ఆదరణ పొందిన పథకాలు. ఇవాళ కళ్యాణ లక్ష్మి కానీ అదేవిధంగా రైతు భరోసా కానీ, రైతు బంధు పేరు మార్చి రైతు భరోసా అన్నది కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ కూడా అవి అమలు చేయలేకపోతుందని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే 20 ఏళ్ల పాటు ఖచ్చితంగా తెలంగాణలో మళ్ళా అధికారంలోనే ఉండబోతుంది. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. దాంతో పాటుగా ఇక మనకి పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27వ తారీఖుకి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో భారీ బహిరంగ సభ వరంగల్లో ఏర్పాటు చేస్తున్నాము. ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలను కూడా తరలించాలని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. గోదావరి కని నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలిస్తే దాంతో పాటుగా అక్కడ ఆ రోజు జరగబోయే యొక్క కార్యక్రమాలు, సిల్వర్ జూబ్లీ వేడుకలు గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పారు. దాంతో పాటుగా 5 లక్షలకు పైగా తగ్గకుండా ఈ యొక్క బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి కూడా కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు. దీంతో పాటుగా ఇక ఖచ్చితంగా ఒక ఏడాది పాటు అంటే ఏప్రిల్ 27 నుంచి బహిరంగ సభ నుంచి
దాదాపుగా మళ్ళా వచ్చే నెక్స్ట్ ఇయర్ వరకు కూడా 1 year పాటు మనము ఈ యొక్క సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్నాం కాబట్టి సో అందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణ ప్రజలకు, పేద ప్రజలకు గులాబీ జెండా అండగా ఉంటుందని చెప్పేసి కూడా, దాంతో పాటు తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని చెప్పేసి, అదే ఇవాళ మనకి ఎంపీల సంఖ్య ఎక్కువ ఉన్నట్టయితే ఖచ్చితంగా మనకు రావాల్సిన హక్కులపైన మనం పార్లమెంట్ లో నిలదీసే వాళ్ళం, అడిగే వాళ్ళం. కాబట్టి ఇవాళ మనకి సీట్లు లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది తలెత్తుతుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, బీజేపీ ఎంపీలు కానీ ఎవరు కూడా కేంద్రంతో పోరాటం చేయడం లేదు. కేంద్రం నుంచి రావాల్సిన మనకి ఏదైతే వాటా ఉందో అది కూడా 0 అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. కాబట్టి సో బీజేపీ ప్రభుత్వం ఎవరిస్తున్న తీరు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. దాంతో పాటుగా కాంగ్రెస్, బీజేపీ ఒకటే అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలకి తెలిసిపోయింది. కాబట్టి సో ఖచ్చితంగా రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం ప్రవేశపెట్టాము గత 10 ఏళ్లలో. 2014లో అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు కూడా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేర్చాం. కాబట్టి అవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు. కాబట్టి మార్పు అంటే ఏదో అనుకున్నారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా బూటకం లాగానే ఉండిపోయాయి. కాబట్టి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోయారు. 6 గ్యారెంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు, ఇంతవరకు కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయారు. కాబట్టి సో ఖచ్చితంగా ఇటు రైతులు కానీ, మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉన్నారు. కాబట్టి రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీని తప్పకుండా ఆదరిస్తారు. అందువల్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు. నాయకులు పోయినట్టు మాత్రాన కార్యకర్తలకి బలం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పినట్టుగా కూడా మనకి సమాచారం. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సైదులు. డీలిమిటేషన్ పై హైదరాబాద్ లో 2వ సమావేశం జరగనుంది. మొత్తం 2 రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల పార్టీల నేతలు ఈ భేటీలో పాల్గొనున్నారు. అయితే భేటీ తర్వాత బహిరంగ సభ నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. దీనిపై తమిళనాడు సీఎం స్టాలిన్ త్వరలోనే తేదీలను ఖరారు చేయనున్నారు. కాగా ఇప్పటికే డీలిమిటేషన్ వ్యతిరేకం కాదని, న్యాయం కోసమే పోరాటమని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చెప్పారు. డీలిమిటేషన్ అంశంపై కలిసికట్టుగా పోరాడతామని చెన్నైలో జరిగిన ఆల్ పార్టీ మీటింగ్లో స్టాలిన్ స్పష్టం చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియను వాయిదా వేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఈ సమావేశంలో పార్టీలన్నీ ప్రతిపాదించాయి. గుంటూరు జైలు నుంచి పోసాని కృష్ణమురళి విడుదలయ్యారు. పోసానిని జైలు వద్ద మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు పరామర్శించారు. జైలు వద్ద పోసాని కృష్ణమురళి భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై వ్యాఖ్యలతో పోసానిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గుంటూరు కోర్టు నిన్న బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో పోసాని కృష్ణమురళి గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. అయితే జైలు వద్ద మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు పోసానిని పరామర్శించారు. జైలు వద్ద పోసాని కృష్ణమురళి భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై చేసిన వ్యాఖ్యలతోనే పోసానిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని ఎట్టకేలకు గుంటూరు జిల్లా బెయిల్ మంజూరు చేయడంతో ఇవాళ బెయిల్పై విడుదలయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఏదైతే సినీ నటుడు పోసాని కృష్ణమురళి కూడా రిలీజ్ అయ్యారు, ఏదైతే మరి ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 18 కేసులు ఆయనపై నమోదైనటువంటి నేపథ్యంలో అన్నిటిపైన కూడా బెయిల్ మంజూరు చేసింది. ఏదైతే సిఐడి కేసు సంబంధించి మొత్తం 17 కేసులకి ఇప్పటికే బెయిల్ మంజూరైనటువంటి నేపథ్యంలో సిఐడి కేసు కూడా నిన్న బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. అయితే నిన్ననే రిలీజ్ అవ్వాల్సినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఎట్టకేలకు కూడా అటు ఆ బెయిల్ పత్రాలు కొంత సమయం లేట్ అవటం వలన కూడా ఈ రోజు రిలీజ్ అయినటువంటి పరిస్థితి కదా. కొద్దిసేపటి క్రితమే ఆయన జైలు నుంచి, ఆ జిల్లా జైలు నుంచి, కారాగారం నుంచి కూడా బయటకు వచ్చారు. బయటకు వచ్చినటువంటి సమయంలోనే అటు మనోహర్ రెడ్డి కూడా అటు లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు స్వాగతం పలికారు. అదేవిధంగా అటు మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఆయనకి
స్వాగతం పలికి ఆయనతో కాసేపు ముచ్చటించారు. అయితే బయటకు వచ్చిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఏదైతే మరి పోసాని ఇప్పటి వరకు అంటే మొన్న ఏదైతే 111 సెక్షన్ కింద కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో పోసాని అటు న్యాయమూర్తి ముందు కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆయన ఇప్పటికే గుండె సమస్యతో ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో పలుమార్లు కూడా ఆయన చెకప్ కి వెళ్ళారు. అటు ఏదైతే మరి జైలు నుంచి కూడా అనేక మార్లు కూడా ఆయన చెకప్ కి వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా ఆయన న్యాయమూర్తి ముందు కూడా వేడుకున్నటువంటి సందర్భాలు మనం చూసినటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా కూడా ఆయన బయటకు వచ్చినటువంటి తర్వాత కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా ఆయన ఏదైతే మెరుగైన వైద్యం కోసం కూడా ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చెకప్ తర్వాత ఇప్పటి వరకు కూడా జిల్లా జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఆయనకి సంబంధించినటువంటి డాక్టర్స్ కూడా ఆయనకి చెకప్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే జైలు వద్దే అటు మనోహర్ కూడా లీగల్ సెల్ కి సంబంధించినటువంటి అధ్యక్షుడు కూడా ఏదైతే మరి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కక్ష సాధింపుల చర్యగా కొనసాగుతుంది. ఒక్క వ్యక్తి పైన చిన్న వ్యాఖ్యలు చేయటం వలన దాదాపు 18 కేసులు పెట్టడంపై కూడా అటు కూటమి సర్కార్ పైన తీవ్రంగా మండిపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది, ఆ రెడ్ బుక్ పాలన కొనసాగుతుందంటూ కూడా ఆయన కూటమి ప్రభుత్వం పైన కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా కూటమి ప్రభుత్వం పైన తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి పోసాని మీద పెట్టినటువంటి కేసులకు సంబంధించి కూడా ఆయన సెక్షన్ వారీగా కూడా వివరించినటువంటి పరిస్థితి. 111 సెక్షన్ ఆయనకి పూర్తిగా వర్తించదు. ఏదైతే లాయర్ కి సంబంధించి పొన్నోలు సుధాకర్ కూడా తీవ్రంగా తప్పుపట్టారు. ఏదైతే మరి జడ్జి న్యాయమూర్తి ముందు కూడా ఆ రోజు అర్ధరాత్రి ఆయన ముందు హాజరుపరిచినటువంటి సమయంలో కూడా ఆ 111 సెక్షన్ ఎలా వర్తిస్తుంది అంటూ కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం ప్రభుత్వం మేనేజ్ చేస్తూ కూడా ఏదైతే 18 కేసులకు సంబంధించి ఇన్ని రోజుల సమయం పట్టడానికి కూడా ప్రధాన కారణం పూర్తిగా కూడా న్యాయ వ్యవస్థను కూడా మేనేజ్ చేస్తున్నారంటూ కూడా అటు మండిపడినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఎట్టకేలకు కూడా ఒక బిగ్ రిలీఫ్ పోసానికి అని చెప్పుకోవచ్చు. రమేష్, అంటే బెయిల్ తర్వాత రిలీజ్ అయ్యాక ఆయన ఎవరినైనా కలుస్తారా లేకపోతే నేరుగా హైదరాబాద్ చేరుకుంటారా? ఖచ్చితంగా అంటే బయటకు వచ్చిన తర్వాత అటు ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆయన్ని కలిశారు. ఏదైతే ఈ బెయిల్ కి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ పూర్తిగా ఆయనతో మరి చర్చించారు. ఆ తర్వాత అంబటి రాంబాబు కూడా ఆయనతో మాట్లాడారు. నేరుగా హైదరాబాద్ వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనకు సంబంధించినటువంటి స్పెషలిస్ట్ ని కలిసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన దాదాపు 2 నెలల పాటు కూడా ఆయన జైలు జీవితం అనిపించినటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఆయనకు సంబంధించినటువంటి డాక్టర్ దగ్గర చెకప్ చేసుకునేటువంటి అవకాశం. ఎందుకంటే ఆయన గుండె సమస్య ఎక్కువగా ఇబ్బందిగా ఉన్నటువంటి నేపథ్యంలో నేరుగా హైదరాబాద్ కి వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడికి వచ్చినటువంటి వైసీపీ సానుభూతి పరులు కూడా ఆయన్ని పరామర్శించారు. ఏదైతే నేరుగా ఆయన ఇప్పటికే కారు ఆయన ఎక్కి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. నేరుగా హైదరాబాద్ కి వెళ్లేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ లో ఆయన మెరుగైన చెకప్ చేసుకున్న తర్వాత కూడా ఆయన మీడియాతో మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పుడు షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా మీడియాకి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కూడా మరి ఇచ్చినటువంటి బెయిల్ లో కూడా షరతులతో కూడినటువంటి బెయిల్ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే సమయంలో ప్రతి వారం ఆయన ఏదైతే మరి సిఐడి జిల్లా కార్యాలయానికి కూడా వచ్చి సంతకం పెట్టాల్సినటువంటి నేపథ్యంలో కూడా ఈ రోజు నిన్న బెయిల్ వచ్చిన తర్వాత మరో వారం రోజుల పాటు కూడా ఆయన సిఐడి కార్యాలయానికి హాజరవలసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత కూడా మరో పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం. ఎందుకంటే మామూలుగా కూడా ఈ బెయిల్ మంజూరు చేసినప్పుడు షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఏదైతే మరి ఈ షరతులతో కూడినటువంటి బెయిల్ ఎత్తేయాలని కూడా న్యాయవాదులు మరో పిటిషన్ వేసేటువంటి అవకాశం ఉంది. అయితే నిన్నటి నుంచి కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. మరో ప్రీతి వారెంట్ వేస్తారేమో ఒక లీగల్ సెల్ గానీ అదేవిధంగా వైసీపీ శ్రేణులు కూడా తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కూడా సానుకూలంగా వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో రిలీజ్ అయ్యాడు. ఆయన హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా మెరుగైన చెకప్ హైదరాబాద్ వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత నివాసానికి వెళ్లేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభా హక్కుల ఉల్లంఘన క్రింద నోటీస్ ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉండి అన్ని అబద్దాలే మాట్లాడుతున్నారంటూ స్పీకర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తక్షణమే చర్య తీసుకోవాలని స్పీకర్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు.
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభా హక్కుల ఉల్లంఘన క్రింద నోటీసు ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉండి అన్ని అబద్దాలే మాట్లాడుతున్నారంటూ స్పీకర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తక్షణమే చర్య తీసుకోవాలని స్పీకర్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. సభా హక్కుల ఉల్లంఘన కింద కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నేతలు కలిశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సభలో అన్ని అబద్దాలే చెబుతున్నారు అంటూ కూడా స్పీకర్కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అందించిన సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. అయితే సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తక్షణమే చర్య తీసుకోవాలని స్పీకర్ను కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ ఆఫీసును ముట్టడించేందుకు కాంగ్రెస్ మహిళా నేతలు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అక్కడికక్కడే అడ్డుకున్నారు. మహిళలకు 33% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని వారంతా డిమాండ్ చేశారు. బీజేపీకి జీఎస్టీ మీద ఉన్న శ్రద్ధ మహిళా రిజర్వేషన్ అమలుపైన లేదన్నారు. నిర్మలా సీతారామన్ దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు అంటూ నిలదీశారు. మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలో ప్రధాని మోదీ స్పందించాలన్నారు. తెలంగాణకు వస్తే మోదీని అడ్డుకుంటామన్నారు. మహిళలకు న్యాయం జరగాలని అన్నారు మహిళా కాంగ్రెస్ నేత సునీతారావు. చట్టసభల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టబద్దత చేయడం పట్ల ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ జాగృతి పోరాటాల ఫలితంగానే చట్టసభల్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టిందన్నారు. ప్రభుత్వం కేవలం చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం కాకుండా కోర్టుల్లో రాజ్యాంగపరమైన చిక్కులు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే బిల్లుకు చట్టబద్దత కల్పించేలా కేంద్రంపై పోరాడి సాధించాలని డిమాండ్ చేశారు. ఫస్ట్ డిమాండ్ బహుజనులందరికీ కూడా ఈ భారతదేశంలో విముక్తి కలగాలని చెప్పి ప్రయత్నం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి మహనీయుడు జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో పెట్టాలనేటటువంటిది ప్రథమ డిమాండ్ గా మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. రెండవది, బీసీల ఉద్యమానికి తలొగ్గి మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి 42% రిజర్వేషన్ బిల్ ఏదైతే అసెంబ్లీలో మండలిలో ప్రవేశపెట్టినారో దానికి అక్కడే ఆగకుండా నెక్స్ట్ అడుగు ఏదైతే ఉందో ఢిల్లీ వరకు వెళ్లి సాధించుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఒకవేళ ఈ బిల్లు కోర్టులలో పడ్డా ప్రభుత్వం వెంటబడి బలంగా కొట్లాడాలి. రెండు, కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు ఇవ్వడంలో ఎటువంటి తాత్సరం చేసినా ఆ తాత్సరం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి. మూడు, భారతదేశం కాలేజీలో చదువుకునే సమయంలో స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసిన అనుభవం ఉందన్నారు మంత్రి కందుల దుర్గేష్. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్రీడా ముగింపు కార్యక్రమాల్లో భాగంగా మంత్రి బాలచంద్రుడి గెటప్లో అదరగొట్టారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం కళలకు పుట్టినిల్లని చెప్పడం కోసమే తాను బాలచంద్రుడి ఏకపాత్రాభినయం చేశానని మంత్రి వెల్లడించారు. ఇది ప్రతి బడ్జెట్ సమావేశాల్లో సాంప్రదాయంగా ఉండేదని, కానీ గతంలో వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని అంటున్న మంత్రి కందుల దుర్గేష్తో మా ప్రతినిధి మోహన్ ఫేస్ టు ఫేస్. చంద్రుడు పాత్రలో అబ్బురపరిచినటువంటి కందుల దుర్గేష్ మంత్రి మన ముందున్నారు. ఇక్కడ అటు సీఎం ని, అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని అందరినీ అబ్బురపరిచి, అలాగే ఈ రాజమండ్రి వాసులు, అలాగే నిడదవోలు వాసులు అందరూ కూడా ఆయన ఆ పాత్ర ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎలా చేశారు, ఏంటి అనే అంశాన్ని తెలుసుకోవడానికి చాలా ఉత్సుకత ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. నమస్కారం సార్, చెప్పండి. నేను కాలేజీ రోజుల నుంచి కూడా కొంచెం స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ చేయటం అనేది ముందు నుంచి ఉన్నటువంటి కార్యక్రమం. అది నాకున్నటువంటి ఉత్సాహంతో చేసేవాడిని. ఎప్పుడు కూడా అది ప్రొఫెషనల్ గా చేయాలని ఎప్పుడు అనుకోలేదు. కానీ తర్వాత కాలంలో ఈ రాజకీయాల్లో పడిపోవడం ఇవన్నీ మామూలు. తర్వాత గతంలో నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా నంది నాటకోత్సవాలు రాజమండ్రిలో నిర్వహించినప్పుడు కూడా ఈ పాత్రని ఒక 5 నిమిషాలు వేయడం జరిగింది. ఇప్పుడు నేను సాంస్కృతిక శాఖ మంత్రిగా కూడా ఉన్నాను కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు
వారి ప్రోత్సాహంతో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా పెద్దగా నిర్వహించుకున్నటువంటి సందర్భంలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ తరహా కార్యక్రమాలు జరగలేదు. కేవలం బూతులతోటి తిట్టుకోవడమే జరిపినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆ రకమైనటువంటి దుర్మార్గపు భాషను ఆ రోజు చూసాం. అయితే ఇవాళ మాత్రం ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కళకి, సంస్కృతికి, అదేవిధంగా క్రీడలకి ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో స్పీకర్ గారు కూడా ఈ కార్యక్రమాల్ని నిర్వహించాలని చెప్పారు. దాంతో సాధారణంగా గతంలో కూడా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మనకు ఒక ఆనవాయితీగా ఈ సందర్భాల్లో ఏదైతే బడ్జెట్ సమావేశాలు జరుగుతాయో ఆ సందర్భాల్లో శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ కలిసి ఒక కుటుంబంలాగా ఉత్సాహమైనటువంటి వాతావరణంలో గడపాలనేటువంటి ఆలోచన జరిగేది. ఆ రకమైన కార్యక్రమాలు చేసేవారు. ఇది కొంత మాకు ఆటవిడుపుగా, ఏదైతే నిత్యం రాజకీయాల్లో ఉంటూ రాగద్వేషాలతో ఉండేటువంటి మాకు, విమర్శలు ప్రతి విమర్శలు చేసుకునేటువంటి మాకు ఒక ఆటవిడుపుగా అందరం కలిసి ఒక కుటుంబ సభ్యుల్లాగా రాజకీయాలకు అతీతంగా ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో అందరం ఆట ఆడేవాళ్ళు, పాట పాడేవాళ్ళు పాట పాడేలాగా, ఇలాంటి ప్రదర్శనలు చేసేవాళ్ళు ప్రదర్శనలు చేసేలాగా, అందరూ తమలో నిగూఢంగా ఉన్నటువంటి ప్రతిభ ఏదైతే ఉందో దాన్ని వెలికి తీసుకొచ్చే విధంగా కొన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకుంటే మాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా ఈ ఉత్సాహంతో ప్రజల్లోకి మరింత అద్భుతంగా పనిచేయడానికి అవకాశం దొరుకుతుంది అనేటువంటి ఆలోచనతో ఇందులో పాల్గొనడం జరిగింది. ఇటు బడ్జెట్ మీదకి వెళ్తే మన ఈ నగరానికి సంబంధించి రాజమండ్రి కావచ్చు, ఇటు నిడదవోలు కావచ్చు, ఏమేమి ప్రతిపాదనలు ఉన్నాయి, ఓవరాల్ గా స్టేట్ వైడ్ ఎట్లా ఉంది? మొత్తంగా చూసుకుంటే ఒక పక్కన ఆర్థిక పరమైనటువంటి బడ్జెట్ ఒకటైతే, మరొకటి రాజమండ్రి, నిడదవోలు వీటన్నింటినీ కలిపి కేంద్ర ప్రభుత్వ సహకారం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పర్యాటక రంగంలో కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి స్వదేశీ దర్శన్ ప్రోగ్రాము, సాస్కీ ప్రోగ్రాముల కింద మన రాజమండ్రి, నిడదవోలు ఈ ప్రాంతాలకి రమారమి 98 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయించుకున్నాం ఈ మధ్య కాలంలో. అదేవిధంగా గండికోట, కడపలో ఉన్నటువంటి గండికోట ఫోర్ట్ ని అభివృద్ధి చేయడానికి 77 కోట్లు, మొత్తంగా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి 177 కోట్ల రూపాయలతోటి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కార్యక్రమాలను రూపొందించాం. రాజమండ్రిలో కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నాం. దాంతో పాటు మనకి 2027లో ఎలాగా మనకి పుష్కరాలు ఉన్నాయి కనుక దానికి సంబంధించి కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు చేసి మొత్తంగా రాజమండ్రిని, ఈ తూర్పుగోదావరి జిల్లాని ఏదైతే ఉందో దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేయటం, అదేవిధంగా రాష్ట్రంలో వైజాగ్ ప్రాంతం కానీ, తిరుపతి ప్రాంతం కానీ, కృష్ణా గుంటూరు ప్రాంతాల్లో కానీ ఇతర అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి పర్యాటక అందాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒడిసిపట్టి వాటన్నిటిని కూడా ప్రజలకి అనువిందు కలిగించేలా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. త్వరలో ఇవన్నీ కూడా పట్టాలెక్కుతాయి. థ్యాంక్ యూ. ఇది మన కందుల దుర్గేష్ మంత్రి చెప్తున్నటువంటి అంశాలు. ఇలాగే ఇటు రాజమండ్రి, అటు నిడదవోలు ఓవరాల్ గా స్టేట్ వైడ్ గా కూడా ఈ సంబంధించినటువంటి టూరిజం శాఖకి సంబంధించినటువంటి బడ్జెట్స్ కూడా రిలీజ్ అయినాయి. వీటన్నిటిలో పనులు కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పేసి కందుల దుర్గేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రామకృష్ణతో మోహన్ రాజ్, న్యూస్, రాజమండ్రి నుంచి.